బీఆర్కే భక్తి ప్రేక్షక మిత్రులకి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో ఎప్పుడెప్పుడురా వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది, జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ, ప్రోత్సాహం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ మీ మిత్రులకి అందరికీ తెలుపుతూ ఉన్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటా. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. రాశి వారికి ఆర్థికాభివృద్ధి ఎలా ఉంటుంది, దీనికోసం ఏమైనా పరిహారాలు చేయాలా అని చెప్పి చూసుకుంటే, పరావరణ సంవత్సరంలో వృషభ రాశి వారికి లాభస్థానంలో శని గోచారం ఉండడం వల్ల ఆదాయ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కానీ గురు మరియు రాహు ప్రభావం వల్ల కొన్ని ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్త అవసరం. కాబట్టి సంపద నిలవడానికి కొన్ని శాస్త్రబద్ధ పరిహారాలు చేయడం మంచిది. ఎలా చేయొచ్చు? శుక్రగ్రహ శక్తి పెంచే పరిహారం. వృషభ రాశికి అధిపతియే శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం, తెల్ల పువ్వులతో ఆరాధన చేయడం, ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయడం. దీనివల్ల ధనయోగం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, ఆశించిన వాటికంటే ఎక్కువ ఉంటారు. సరే, మరి లక్ష్మీ కటాక్షం పెరగడానికి ఏం చేయాలి? ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కానీ, చక్కగా శ్రీ సూక్తంతో జపం కానీ, ప్రతి మహిళలకు పసుపు కుంకుమ వస్త్రదానాలు చేయడం కానీ చేయడం వల్ల సంపద పెరుగుతుంది, ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. మరి ధనాభివృద్ధికి ఏం చేయాలి అంటే, శుక్రవారం సాయంత్రం గృహంలో నెయ్యి దీపం వెలిగించండి. గృహంలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది, ఆర్థిక అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి, కుటుంబం సౌఖ్యంగా పెరుగుతుంది. మరి ఇంకొక పరిహారం ఉంది, గోపూజ చేసుకుంటే మంచిది. నెలలో ఒకసారైనా ఆవులకి ఆకుకూర, పండ్లు, కూరగాయలన్నీ కూడా ఇవ్వండి. అరటి పండ్లు లేదా పచ్చి గడ్డి ఇవ్వండి. గోపూజ చేయండి, ధనాభివృద్ధి పెరుగుతుంది, శుభయోగాలు కలుగుతాయి. మరి దీనికి ఏమైనా ప్రత్యేక మంత్రాలు ఏమైనా ఉన్నాయంటే, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః 108 సార్లు పారాయణం చేయండి. దీనివల్ల ధన ప్రవాహం అనేది పెరుగుతుంది, వ్యాపారంలో విజయం కలుగుతుంది. ఈ సంవత్సరం ఎక్కువ వృషభ రాశి వారికి భూమి, ఆస్తి, పెట్టుబడిలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి. కొత్త వ్యాపారాలు అవకాశాలు ఎక్కువ కల్పిస్తున్నాయి. శుక్ర అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఉంటే వృషభ రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక స్థిరత్వం మరియు సంపద లభిస్తుంది. మరియు మీ యొక్క ధన ప్రవాహానికి ఏదైనా లోట్లు ఏమైనా ఉంటే దీనికి పరిహారాలు చేయడానికి ఏమైనా మేము తెలుసుకోవాలనుకుంటే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా దగ్గర చెప్పండి. మీ యొక్క జాతకంలో సంపూర్ణంగా ఇప్పుడు మేము గోచార పరంగా చెప్తున్నాం కదా, మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసి చెప్పడం జరుగుతుంది. విజయవస్తు. ఇప్పటి వరకు 12 రాశుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర శరణమయ్యప్ప.